జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కూడా చూసుకున్నట్లయితే మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అనేది రావడం జరుగుతుంది. ఒక్క స్టూడెంట్కి ఇచ్చి ఒక స్టూడెంట్కి ఇవ్వకపోవడం కాదు. మన ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి వసతి దీవెన 20,000 చొప్పున 3 20,000 60,000, అలాగే వాళ్ళ చదువుకి 17,000 చొప్పున డిగ్రీ కోర్స్కి వాళ్ళు జగనన్న గారు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన విద్య ఇక్కడతో ఆగిపోకూడదు అని జగనన్న ఇంటర్నేషనల్ స్కూల్స్తో కూడా టైఅప్ అయ్యి ఇంటర్నేషనల్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ కూడా చేపిస్తున్నారు పిల్లలకి. అది నిజంగా చాలా ఎడెక్స్, ఎస్ సార్, ఎడెక్స్ ప్రోగ్రామ్స్ ద్వారా మన డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళేలాగా కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మొన్న చూసాం మనం, మన స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళిన ఘనత మన జగనన్న ప్రభుత్వందే. ఎడెక్స్ ప్రోగ్రామ్స్ అయితే నిజంగా చాలా హెల్ప్ఫుల్ సార్. థ్యాంక్ యూ. రైట్. స్వర్ణలత గారు, ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండి ఉమెన్ కూడా మన దేశ అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తేనే మనకు కావలసిన విజయాల్ని సాధించగలమా. అది ఇక్కడ స్టేటా సెంట్రల్ అని అది మొత్తం ఓవరాల్గా మన కంట్రీ ఈరోజు ప్రపంచంలోనే మన దేశం అత్యుత్తమంగా ఉందంటే ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా పెరిగింది. చాలా అద్భుతమైన పథకాలు ఉన్నాయి. నిజంగా ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి చదువుకి తల్లిదండ్రులు ఎక్కువ కష్టపడకుండానే వాళ్ళకి విద్య మంచి చదువు ఇవ్వడానికి ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ సాధ్యమవుతుంది? సోషల్గా, ఎడ్యుకేషనల్గా అండ్ ఎకనమికల్గా అండ్ పొలిటికల్ అండ్ సైకలాజికల్గా ఈ నాలుగిట్లోనూ ఎప్పుడైతే స్త్రీలో డెవలప్మెంట్ ఉంటుందో, ఎప్పుడైతే తను తాను ఏదైనా చాయిస్ తీసుకోగలుగుతుందో, అంతెందుకు మనం ఏం చదువుకోవాలనేది మన చాయిస్ అవ్వాలి. అంతేగాని ఇది చదువు అంటే నీ ఇష్టం వేరే ఉంటుంది. చదువు అంటే దాంట్లో పెర్ఫెక్షన్ రాదు. అలాగే నేను ఎప్పుడు బిడ్డను కనాలి, నాకు ఎంతమంది బిడ్డలు కావాలి అన్నది స్వాతంత్రం కూడా స్త్రీకి ఉండాలి. అలాగే తను చేస్తున్న జాబ్లోనైనా దేంట్లోనైనా సరే తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పుకొని అది సాధించుకునేది అసలైన ఎంపవర్మెంట్. మేడం గారు చెప్పినట్టుగా ఒక కుటుంబం డెవలప్ అవ్వాలంటే విద్య ముఖ్యం. ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాత, ఉదాహరణ మాకు 3 పిల్లలు. పెద్ద పాప పీజీ చేసింది రాజమహేంద్రి, అంటే ఆదిత్య, మన శ్రీ చైతన్య ఇలా నెంబర్ 1 చదువుకుంటూ అలాగే పీజీ వరకు పాపని చదివించాను. రెండో పాప కూడా అలాగే ఆదిత్య నుంచి అలాగా రాజమహేంద్రి డిగ్రీ చేసి పీజీ చేసింది, తను కూడా పీజీ వరకు చదివించాను. బాబు మన తిరుమలలో చదివి ఇప్పుడు నీటు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అతనికి సీట్ వచ్చింది, ఏలూరు ఎంబీబీఎస్ చేస్తున్నాడు, ఇప్పుడు 3rd ఇయర్. ఇదంతా కూడా చేయగలిగానంటే నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక బీసీ వర్గానికి చెందినవాడిని అయ్యుండి ఆ పిల్లల్ని అంతవరకు చదివించగలిగానంటే గవర్నమెంట్ యొక్క సపోర్టే. ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఉందో ఆ ఫీజు రింబర్స్మెంట్ వల్ల ఈరోజు నా పిల్లలు ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగాను. వెరీ గుడ్. ఈ రోజున నా కుటుంబంలో ఒక చక్కటి అల్లుల్ని తెచ్చుకోగలిగాను. అంటే ఒక పెద్ద పాప పెళ్లి చేశాను, సిఏ చార్టెడ్ అకౌంట్. అప్పుడే రెండో పాప పెళ్లి చేశాను, బ్యాంక్ మేనేజర్. ఓకే. ఒకళ్ళు మద్రాసులో ఉన్నారు, ఒకళ్ళు బెంగళూరులో ఉంటున్నారు. ఇవన్నీ ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల. ఫీజు రీఎంబర్స్మెంట్ వల్లే. రైట్. మేము చదువుకున్నప్పుడు లేదు స్కాలర్షిప్. ఆ క్లాస్ అంతా 60 మంది ఉంటే ఒక 5-6 వచ్చాయి. ఆ స్కాలర్షిప్ కోసం కూడా మున్సిపల్ గారు వాళ్ళతో వీళ్ళతో మళ్ళీ రికమెండేషన్ లెటర్లు పెట్టించుకొని అన్ని చేసుకొని చాలా ఇబ్బంది పడి వాళ్ళం. రైట్ అమ్మా. అటువంటిది అభివృద్ధి పదంలో ఈ రోజు నడిపారంటే చాలా సంతోషం. రుణం తీర్చుకోలేంది అది. మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వచ్చాక రైతులకి రైతు భరోసాను పెట్టి రైతు భరోసా ద్వారా ఏటా 13,500 అకౌంట్లో నేరుగా ఇస్తున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇది వరకు మిల్లర్ల చుట్టూరు తిరగవలసి వచ్చేది. ఇప్పుడు రైతుల ద్వారా ఐకేపీ ద్వారా కొని వెంటనే 15 రోజుల లోపల మొత్తం రైతు ఎన్ని లక్షలు అయితే అన్ని లక్షల అమౌంట్ డైరెక్ట్గా రైతు అకౌంట్లోనే ఇస్తున్నారు. రైతులు ఆనందంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఇవాళ ప్రతి పథకం మహిళల ద్వారా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల స్వావలంబన చెందాలి, మహిళల ద్వారా ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా బాగుపడుతుందని మహిళల అకౌంట్లు వేసి ఒక చిన్న గ్రామం మాది కాపవరం అనే పంచాయతీ 280 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇలా ఒక గ్రామం ఒక సొంత ఊర్లో తయారైందండి. పక్కన పాత ఊరు కాపవరం జగనన్న కాలనీ ఒక ఊరికి తయారయ్యి మంత్రి గారి సెలవు వల్ల ఈది లైట్లు రోడ్లు అన్నీ వేసి మోళ్ళ కాలనీ పెట్టి ఇవాళ పేద ప్రజలకి ఆనందం చూస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తుంటే మా ఇల్లు కూడా సర్పంచ్ అయినా మా ఇల్లు కూడా పనిచేయదు. ఎందుకంటే అంత మోళ్ళగా కొట్టుకుంటున్నారు జగన్ గారు సెలవు వల్ల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రుణం ఆ మహిళలు అందరూ కూడా రేపు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రైట్. ఓకే అమ్మ మాట్లాడండి.
ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చి నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే చాలా సంతోషంగా ఉంది. అగ్రవర్ణాల పేదల్ని గుర్తించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్నండి. ఈబీసీ నేస్తం ద్వారా ఎంతోమంది అగ్రవర్ణాల పేదలను గుర్తించిన నాయకుడు మన జగనన్న. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగనన్న. మహిళలను ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను ముందు నిలబెట్టాలి అని చెప్పేసి అడుగులు వేస్తున్న ప్రభుత్వం అది ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చరిత్రలో శిలాఫలకం మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పుడూ కూడా అలా ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరి రాష్ట్రంలో ఎంతో కీలకమైన శాఖలు, ఒకటి ఆరోగ్య శాఖ, 2 హోంశాఖ, ఎంతో కీలకమైన శాఖలను కూడా ఒక మహిళలకి ఇచ్చినటువంటి గనుడు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఏ కార్యక్రమాలు చేశారు అని ఎవరన్నా అడిగితే మహిళలకి స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ చెయ్యని కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినాయి అన్న. ఎందుకంటే ఈరోజు 175కి 175 అని చెప్పగలుగుతున్నారంటే ఒకటే ఒక్క ధీమా, ప్రతి ఆడబిడ్డని, ప్రతి తల్లిని, ప్రతి అక్కని, ప్రతి చెల్లిని కూడా ఆయన ఏం కావాలో అడిగి వెతికి తెలుసుకొని మరి అందించారు ప్రతి ఇంటికి కూడా. అందుకే ఆయన అంత ధీమాగా ఏం చెప్తున్నారు, నా అక్క చెల్లెమ్మలే నాకు స్టార్ క్యాంపైనర్లు అని చెప్తున్నారు. సో మహిళల మహోదయం ఈ కార్యక్రమంలో ఎవరు ఎన్ని చెప్పినా, ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ఒక్క మహిళా ఓటు కూడా జగనన్న కాకుండా పక్కింటికి పడదనేది నేను గ్యారంటీగా చెప్తాను. స్టార్ క్యాంపైనర్లు అవుతారా? ఖచ్చితంగా అవుతారా? ఖచ్చితంగా. ఒకసారి గట్టిగా చెప్పాలి తల్లి. సిద్ధమా? సిద్ధమా? అది. సో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మహిళలంతా జగనన్నతోనే ఉంటారన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఊర్లో ఇల్లు లేక చాలామంది పేద ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడేవారు. దాదాపుగా 30 ఎకరాలు తీసుకుని మంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇల్లు కట్టించి, కరెంట్ లైన్లు వేసి, రోడ్లు వేసి, వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారండి. అలాగే ఓసీల్లో ఎవరికి ఇచ్చేవారు కాదు, రాజుల్లో కూడా చాలా పేద ప్రజలు ఉన్నారు. ఆ మహిళలందరికీ కూడా ఈ 45 సంవత్సరాలు దాటినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా లబ్ధి పొందుతున్నారండి. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇలా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం. ఫైనల్ గా వారికి ఇవ్వండి. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రాజమండ్రి అండి. మేము చదువుకునే రోజుల్లో అసలు స్కూల్లో సౌకర్యాలు అనేవి లేవండి. ఆ రోజుల్లో మరి తెలుగు మీడియం చదివాం. అదే ఈ రోజుల్లో పుట్టుంటే ఇంగ్లీష్ మీడియం చదివేవాడిని అనేటువంటి ఆలోచన నా బాధ ఎప్పుడు కూడా దొలిచేస్తూ ఉంటుంది. మా అబ్బాయిని ఫీజులు కట్టి చదివించేవాడిని. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ అమ్మఒడి పథకం కొన్ని రోజులు పొందానండి. తర్వాత జగనన్న విద్యాదానం ద్వారా ఇప్పుడు బీటెక్ మా అబ్బాయిని చదివిస్తున్నాను. నాకు నా బరువు అంతా కూడా పోయింది అని ఒక భరోసా నేను ఈరోజు చెప్పగలుగుతున్నానండి. అలాగే మహిళలకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే గృహిణి మరి ఇంటిని ఎంత చక్కగా దిద్దగలదో, అందుకే మహిళల పేరు మీద అన్ని పథకాలు మరి సీఎం గారు వేయడం కూడా హర్షించదగ్గ విషయము. మనకి హోమ్ మినిస్టర్గా మన తానేటి వంతి గారిని కూడా మంచి మనిషిని ఎన్నిక చేశారు. ఎందుకంటే నేనేమో ఆవిడకి తెలీదు, కానీ నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఆవిడ అంత ఆప్యాయంగానే పలకరిస్తారు. అంటే జగనన్న అంత మంచి మహిళను మన రాష్ట్రం ఉన్నత స్థాయిలో ఉంచారంటే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళా సాధికారిత అన్నది వైఎస్ జగన్ గారితోనే సాధ్యమైందని మీరందరూ నమ్ముతున్నారా?